రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ఒక మినీ యుద్ధాన్ని తలపిస్తూ ఉన్నాయి. ప్రధాన పార్టీలు ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకుంటున్నారు. కూల్చివేతలు అభివృద్ధికి నమూనా అంటూ కాంగ్రెస్ అంటే పేదల ఇళ్లు కూల్చి గూండా రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ కలిపి లోపాయికార ఒప్పందం చేసుకుంటుందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రధాన పార్టీలు ఎన్ని విమర్శలు చేసుకున్నా త్రిముఖ పోరు సాగుతోంది. లోకల్ సమస్యలు ప్రజలను తీవ్రంగా వేధిస్తూ ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాన సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు, కార్పొరేషన్ పై ఎవరు జెండా ఎగురవేస్తారు అనేది ఉత్కంఠగా మారింది. రాజకీయ నాయకుల మనస్సులో ఏముంది, ఎవరి ధీమా ఎంత? రామగుండంలో జరుగుతున్న రాజకీయంపై ఐ న్యూస్ కరీంనగర్ ప్రతినిధి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పారిశ్రామిక నగరం రామగుండంలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు మేమంటే మేము మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ప్రధాన పార్టీలన్నీ కూడా తెగేసి చెప్తా ఉన్నాయి. నిజంగా రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారు, వారు గతంలో చేసిన అభివృద్ధి ఏంటి, ఆ అభివృద్ధికి సంబంధించి ప్రజలు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు, ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నల్ల బంగారాన్ని తీసి సమాజానికి వెలుగులు నింపే సింగరేణిలో ఉన్నాం. సింగరేణికి సంబంధించి కార్పొరేషన్ దాదాపు 2010లో ఏర్పడింది. ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉంది. తర్వాత 2010లో ఇది కార్పొరేషన్గా అవతరించింది. ఆ తర్వాత అనేక సింగరేణి అనగానే మురికివాడలు, ఎందుకంటే భూమిలో నుండి బొగ్గును తీస్తూ ఉన్న నేపథ్యంలో వారంతా కూడా కార్మికులంతా కూడా ఇక ఎక్కడికక్కడ చిన్న చిన్న గదులలో నివసిస్తూ ఉంటారు. అక్కడ ఖచ్చితంగా ఆ మురికివాడలు, అదేవిధంగా వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి ఇది ఒక ట్రై సిటీగా పిలువబడుతుంది. ఇటు గోదావరి కానీ, అదేవిధంగా రామగుండం, అదేవిధంగా ఎన్టీపీసీని 3 ప్రాంతాలను కలిపి ట్రై సిటీగా ఉన్న ఈ సింగరేణికి సంబంధించి ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు నువ్వా నేనా అని పోటీ పడతా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఇక మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకోబోతా ఉన్నారు, ప్రధానంగా పార్టీల మదిలో ఏముంది, పార్టీ నాయకులు ఒకరిపైన ఒకరు గతం నుండి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అసలు ఇక్కడ నెలకొన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు ఏ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ గెలిస్తే ఎలాంటి పరిష్కార మార్గాలు చూపిస్తుంది అనే అంశాలను ఇప్పుడు మనం గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇక మన ముందు బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చందర్ గారు ఉన్నారు. నిజంగా రామగుండానికి సంబంధించి కార్పొరేషన్ గతంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంది, పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతా ఉన్నారు, దీనికి సంబంధించి మేయర్ పీఠం ఎవరు దక్కించుకోబోతున్నారు, నిజంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అన్ని విషయాలు అడుగుదాం. ఏంటి సార్, గతంలో మీరు 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పరిస్థితి, ఇటు రామగుండానికి సంబంధించి కూడా అభివృద్ధి మేము చేశామనేది మీరు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు మేము వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నారు. అసలు గతానికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? అసలు 2 ఏళ్లలో వాళ్ళు తెచ్చిన నిధులేంది, వాళ్ళు తెచ్చిన అబద్ధాలేంది, ఇవన్నీ కూడా నిధులు లేవు, అన్ని అబద్ధపు ప్రచారాలతోని ఇలా పూట గడిపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప రెండోటి ఏం లేదు. మేము దశాబ్ది కాలంలో ఈ రామగుండం కార్పొరేషన్లో ప్రతి గల్లీలో రోడ్ వేయించినాం, ప్రతి డ్రైనేజ్ సిస్టమ్ను అది చేసినాం, ప్రతి ఇంటికి 40,000 కనెక్షన్స్ ఇచ్చినాం. ఇక్కడ వాటర్ ట్యాంకులు 2 వాటర్ ట్యాంకులు ఉంటే మేము 9 వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీపీల నిర్మాణం చేసినాం. అట్లనే ప్రతి సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక సుందరీకరణ కోసం కూడా సెంటర్లో డెవలప్మెంట్ చేసినాం. అట్లాగే ఇక్కడ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో అనారోగ్యానికి గురైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే పరిస్థితులలో ఇక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినాం. ఇక్కడి నుంచి రిజిస్టర్ ఆఫీస్ కోసం పెద్దపల్లి పోయేది ఉందే, సబ్ రిజిస్టర్ కార్యాలయం తెచ్చినాం. అట్లనే కోర్టు భవనం ఇక్కడి నుంచి పెద్దపల్లి కోర్టుకు పోయేటువంటి పరిస్థితి ఉండే, పెద్దపల్లి కోర్టును ఇక్కడ మనము ఇక్కడ సబ్ రిజిస్టర్ కోర్టును కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన 30 కోట్లతోని. ఈ విధంగా డెవలప్మెంట్ విషయానికి వస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ మన పురపాలక శాఖ మంత్రిగా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. అప్పుడు మేము ఐటీ పార్కు శంకుస్థాపన కూడా చేసినాం, దాని ఊసే లేదు. ఇక్కడ ఉపాధి కోసం కూడా రామగుండం కార్పొరేషన్లో
ఉపాధి కోసం కూడా చిన్న ఈ సమెత్తు పనిచేసినటువంటి దాఖలాలు లేవు. మేము ప్రత్యేకంగా విజయమ్మ ఫౌండేషన్తో మహిళా సాధికారత కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా అనేక కార్యక్రమాలు చేసినాం. ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలలో అసలు అభివృద్ధి శూన్యం. మేమప్పుడు 100 కోట్లు TUFIDC కింద నిధులు తెచ్చినాం. తర్వాత 250 కోట్లు అమృత్ ఫండ్ కింద 250 కోట్లు తెచ్చినాం. 50 కోట్ల రూపాయలు DMFT ఫండ్ రిలీజ్ చేసినాం. ఇవన్నీ కూడా మేమే తెచ్చినాం. కానీ ఇలా వాటిని కొబ్బరికాయలు కొట్టుకుంటా, వాటిని చేసుకుంటా కమిషన్ల కోసం మేమప్పుడు డివిజన్లలో మౌలిక వసతుల కల్పన కోసం మేము నిధులు కేటాయించినాం. ఆ నిధులన్నీ తీసేసి లైట్లు అయితే కమిషన్లు వస్తాయని లైట్ల కోసం డబ్బులు వెచ్చించుడు. ఇక్కడ డ్రైనేజీ సిస్టంలో అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండంగా కూడా మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ తీసుడు. ఇట్లా దుర్మార్గమైనటువంటి రీతిలో కమిషన్ల కోసమే ఈ యొక్క పాలన ఈ 2 ఏళ్లలో జరుగుతూ ఉన్నది. ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి కూల్చివేతలు, కమిషన్ల కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క పాలనను ప్రజలు ఇలా ఎండగడుతూ ఇలా ఈ ప్రజలు తగిన గుణపాఠం ఇలా ఈ యొక్క కాంగ్రెస్కు చెప్పడానికి కార్పొరేషన్లు సిద్ధమైపోయారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేర్చలే. 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ అవి ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఇలా ప్రజల బతుకులను ఛిద్రం చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కొక్క చిరు వ్యాపారస్తుల పరిస్థితి చాలా ఘోరమైపోయింది. ఇంతకుముందు మేము మెడికల్ కాలేజ్ తెచ్చి ఇక్కడికి చాలామంది వచ్చేటట్టు చేసినాం. ఇలా ఈ కూల్చివేతలతో ఇక్కడి నుంచి వెళ్ళి చాలామంది మీరు అంటున్నారు కూల్చివేతలు అభివృద్ధి నమూనా ద్వారానే మేము కూల్చివేతలు చేస్తున్నాం తప్ప మా సొంత లాభం ఏమి లేదు. ఖచ్చితంగా ఆ కూల్చివేతలు వెనుక ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది రామగుండం అని ఇక కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్న సందర్భం ఎట్లా ఏం చెప్తారు దీనికి సంబంధించి? అభివృద్ధి చేయవచ్చు. అభివృద్ధి కూల్చివేతల విషయంలో ఒకసారి లక్ష్మీనగర్కు పోతే మనకు అర్థమైపోతుంది వీళ్ళ ఏ విధమైనటువంటి అభివృద్ధి, ఏ విధమైనటువంటి అవగాహన లేనటువంటి పాలన నడుస్తున్నారు. ఎందుకంటే ఒకసారి 5 ఫీట్లు మేము దీంట్లో డెవలప్మెంట్ రోడ్డు చేస్తున్నాం, 5 ఫీట్లు తీయమని అన్నారు. మళ్ళీ 5 ఫీట్లు తీసుకొని వెనుకకు జరిగిన తర్వాత మళ్ళీ 3 ఫీట్లు వెనుకకు జరిగిన, అంటే ఇది ప్రజలకు నష్టం కలిగించేటువంటిది. ఇప్పుడు అభివృద్ధి ఎవరైనా స్వాగతిస్తారు. రోడ్ల వెడల్పుతోనే అభివృద్ధి అంటే తప్పు. ఒక అభివృద్ధి అంటే ఒక కుటుంబానికి ఉపయోగపడే విధంగా, ఒక కుటుంబ జీవనోపాధి పెంచే విధంగా ఉండాలి. అందరి జీవనోపాధిని నాశనం చేస్తున్నారు ఇక్కడ. దాన్ని అభివృద్ధి 2 కోణాలు. అభివృద్ధిలో ఒక బతుకు బాగుపడాలి, ఒక కుటుంబం బాగుపడాలి. అది నిజమైనటువంటి అభివృద్ధిగా మేము స్వీకరించాం, ప్రజలు కూడా స్వీకరించారు. ఇలా అభివృద్ధి అని రోడ్డు వెడల్పు చేస్తే అభివృద్ధి అని అంటే మరి అది ఎవరికి అభివృద్ధో ఎవరికి లాభమో మాకైతే అర్థమైతలేదు. రోడ్డు అంటే కావాలి. ఇక్కడున్న ప్రజలను బట్టి ప్రజలు పెరుగుతుంటే ఆ ప్రజలకు తగ్గట్టు రోడ్డు వెళ్ళిపోయి ఇక్కడ గోదావరిఖనిలో ప్రజలు ఉండడానికి ఎవరు కూడా లేడు. ఇంతకుముందు ఇక్కడ మైనస్ 7-8 బాయిలు ఉండే, బాయిలన్నీ కూడా పోయినాయి. 2 ఇంక్లైన్ 2A ఇంక్లైన్ 3 ఇంక్లైన్ బంద్ అయిపోయింది, 4 ఇంక్లైన్ బంద్ అయిపోయింది, 5 ఇంక్లైన్ బంద్ అయిపోయింది, 7 ఇంక్లైన్ బంద్ అయిపోయింది. అన్ని బాయిలు దరిదాపు బంద్ అయిపోయినాయి. ఇంతకుముందు ఇక్కడ 30-40 వేల మంది కార్మికులు ఉండి 10,000 మంది కూడా లేరు కార్మికులు. అందరూ ఊర్లలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు మా అభివృద్ధిని చూసే ఇక ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు వార్డులలో యునానిమస్ అవుతున్న సందర్భం కనబడతా ఉంది. కాబట్టి మేమే అత్యధిక స్థానాలు గెలుస్తాం, ఇక్కడ మేయర్ పీఠం మాదే అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? వాళ్ళు కలలు అంటున్నారు. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. వీళ్ళు బెదిరించి యునానిమస్ చేసుడు అంటే నిజంగా ఈ రామగుండంలో ఎన్నడూ కూడా చూడలే. మేము ఎన్నికల ముందే చెప్పినాం, ఈ కాంగ్రెస్ గెలిస్తే, ఈ మక్కన్ సింగ్ గెలిస్తే మళ్ళీ జాఫర్ జమానా మొదలవుతుంది అని చెప్పినాం. ఒకనాడు జాఫర్ ఇట్లనే బాయిల మీదకి పోయి కార్మికులు కాయ కష్టం చేసుకొని జీతం తీసుకొని వస్తే గుంజుకునే పరిస్థితి, చాలా కొట్టి గుంజుకునే పరిస్థితి, కళ్ళు తాగిచ్చి గుంజుకునే పరిస్థితి, ఈ విధమైనటువంటి భయాందోళనలు గతంలో నడిచినాయి. దానికి విముక్త అయినరు ఇక్కడి ప్రజలు అని అనుకున్నారు. విప్లవ సంఘాలు పోరాటం చేసినాయి, సిపిఐ పోరాటం చేసింది. ఆ రోజు అన్ని విప్లవ సంఘాలు గూండాయిజానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాయి. ఇలా మళ్ళీ సేమ్ గూండాయిజానికి వ్యతిరేకంగా మళ్ళా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ గూండాయిజంతో, ఈ గూండాగిరితోని, రౌడీగిరితోని 1వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తాడు, బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేస్తారు.
కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తారు, ముగ్గురు పోటీ చేస్తారు. ముగ్గురు పోటీ చేస్తే ఇద్దరిని పోలీస్ స్టేషన్లో బెదిరించి, పోలీస్ స్టేషన్లో ఉంచి, భయపెట్టించి విత్డ్రాల్ చేయించారు. గిదాని ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు. రైట్, మన ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహంకాళి స్వామి గారు ఉన్నారు. ఇక రామగుండం కార్పొరేషన్కి సంబంధించి ప్రధాన పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పైన. ఆ ఆరోపణలకు సంబంధించి ఏం చెప్తారు ఇక ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది. ఇక్కడ రాజకీయం అంతా కూడా రౌడీ రాజకీయం నడుస్తుంది. ఎమ్మెల్యే చుట్టూ ఉన్న అనుచరులంతా కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ రాజకీయాన్ని నడుపుతున్నారనేది కూడా ప్రధానమైన విమర్శ. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఎవరైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాళ్ళ వృత్తి అది, వాళ్ళ నైపుణ్యము, వాళ్ళ నేపథ్యం కూడా గూండాయిజం, రౌడీయిజం చేయడమే వాళ్ళ నేపథ్యం. అదే ఇతరుల మీద దోసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరందరూ ఆలోచన చేయండి, ప్రజలందరూ కూడా తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి దాదాపుగా 1,00,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి తెలంగాణలో గౌరవ ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది. ఇది ఏదైతే మీరు చెప్తానో రౌడీయిజం, గుండాయిజం ఉంటే ప్రజలు మాకే ఎందుకు ఓటు వేసి గెలిపించారో ప్రజలే ఆలోచన చేస్తారు. ఎవరైతే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఇక్కడ నయం వచ్చిన చరిత్ర వాళ్ళ దగ్గర ఉన్నది. పాశం శ్రీను అనేటోడు ఇక్కడికి వచ్చిన చరిత్ర వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళ ప్రధాన అనుచరులు వీళ్ళు ఎవరైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాళ్ళ నేపథ్యాన్ని ఇతరుల మీదకి నెట్టి ఇబ్బంది కలిగించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా అయిన తర్వాత చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో కూడా రామగుండం నియోజకవర్గానికి కేవలం 2 సంవత్సరాల కాలంలో ఈ 50 సంవత్సరాలలో ఒక 100-200 కోట్లు ఈ రామగుండం నియోజకవర్గానికి వస్తే కేవలం మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. కేవలం 2 సంవత్సరాల కాలంలో 800 కోట్ల రూపాయలు రామగుండం కార్పొరేషన్కు 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో రామగుండాన్ని తీసుకుపోతున్న ఘన చరిత్ర గౌరవ రాజ్ ఠాకూర్ గారిది, ఎమ్మెల్యే గారిది. వారి మీద అనేకమైన అభాండాలు మోపి ఏదో లబ్ధి పొందుదామంటే 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం మనం ఇప్పుడు నిల్చున్న 46వ డివిజన్కు ఒక రోడ్డు కానీ, ఒక డ్రైనేజ్ కానీ, ఒక కరెంటు పోల్ కానీ వేయని చరిత్ర ఈ కోరుకంటి చందర్ది. కోరుకంటి చందర్ ఇల్లు ఇక్కడ నుంచి గట్టిగా పిలిస్తే అయినవుతుంది. పక్క డివిజన్లో ఉన్న కోరుకంటి చందర్ ఇల్లు ఉంటుంది. కానీ ఇక్కడ రోడ్డు చూడండి, డ్రైనేజ్ చూడండి, వ్యవస్థ చూడండి, పక్కకు కంపు ఉన్నది. ఇక్కడ ఇప్పుడు మన ముందున్న హైమాస్ లైట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేం పెట్టించింది. మన పక్కకున్న సీసీ రోడ్డు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ రాజ్ ఠాకూర్ గారు వేయించింది. నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక రోడ్డు కానీ, ఒక డ్రైనేజ్ కానీ ప్రజలకు కావాల్సిన కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈ డివిజన్కి వస్తే ప్రజలు తరిమేస్తారనే ఈ బాధతోటి ఇప్పుడు అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. తప్ప గౌరవ ఎమ్మెల్యే గారిది ఒక క్లీన్ చీట్. ఆయన ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కానీ ప్రజలకు ఇబ్బంది చేసే పని ఏది చేయడు. ఈరోజు 800 కోట్లు రామగుండం కార్పొరేషన్కు తీసుకొచ్చిందంటే ఇక్కడున్న ప్రజల మీద ఉన్న ప్రేమ మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ ఉన్నది, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చింది. ఈరోజు చాలామంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులై ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈరోజు 1:800 రామగుండంలో పెట్టిస్తూ ఉన్నాడు. ఆ 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 50,000 మందికి ఉపాధి కల్పించే పరిస్థితి ఉంటుంది. దాన్ని ఈరోజు ప్రభుత్వంతో పోరాడి సాధించిన ఘనత గౌరవ ఎమ్మెల్యే గారిది. అదే మాదిరిగా ఎన్టీపీసీలో 3x800 ఇదే కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ వాళ్ళందరూ కలిసి మాకు పవర్ ప్రాజెక్ట్ అవసరం లేదు ఇక్కడని కేంద్ర ప్రభుత్వానికి రాసిస్తే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మా ప్రాంత ప్రజలందరికీ ఉద్యోగాలు రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారితో
గారితో మాట్లాడి మళ్ళీ 3x800 పవర్ ప్రాజెక్టు తీసుకొచ్చేందుకు ఈరోజు ప్రభుత్వాన్ని ఒప్పించి పీపీపీ కింద దాన్ని పూర్తి చేసిన ఘనత రాజ్ ఠాకూర్ గారిది. అంటే నిత్యం కూడా ఇక్కడ ప్రజలకు ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తి తొలగించాలనే ఆలోచనతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు. వాళ్లకు ఆయన మీద ఏమి ఆరోపణలు చేయాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప వాళ్లకున్న చరిత్ర ఏదైతే ఉన్నదో, వాళ్ళు ఏదైతే ప్రజలను ఇక్కడ ఉద్యోగాలు పెట్టిస్తామని చందరు మోసం చేసి కొంతమంది చావులకు కారణమైన ఘన చరిత్ర ఇక్కడ చందరుకున్నది. ఆ చరిత్రను మరిపించేందుకు వాళ్ళు చేసిన తప్పుడు పనులను ఇతరుల మీద నెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఒక డైనామిక్, ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు అనేది ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. సమస్యలు ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు, మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు, మీరు ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మీ పైన ఆదరణ ప్రజలు ఏ విధంగా చూపిస్తున్నారు అంటే ఏం చెప్తారు? ప్రజలు గల్లీ గల్లీకి వెళ్తూ ఉంటే బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ డివిజన్కు సంబంధించి 20 సంవత్సరాల నుంచి ఈ 46వ డివిజన్ల కనీసం రోడ్ల వ్యవస్థ లేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, కరెంటు వ్యవస్థ లేదు, మంచినీళ్ళ వ్యవస్థ లేదు, ఉద్యోగ కల్పన లేదు. తర్వాత ఇక్కడ ఎవరికి దాదాపుగా డివిజన్ మొత్తంలో ఒక 100-150 మందికి ఇండ్లు లేవు. వీరు రోజు కూలీ చేసుకొని పనిచేసుకొని బ్రతికే వీళ్ళందరూ కూడా ఈరోజు మాంకాళ స్వామి అనే వార్డు మా డివిజన్కి వస్తే ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఒక చదువుకున్న వ్యక్తి, ప్రజా సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, ఇంతకుముందు 2 డివిజన్లకు కూడా కార్పొరేటర్గా చేసి ఆ డివిజన్లలో ఉన్న సమస్యలను అపోజిషన్లో ఉండి కూడా, ప్రతిపక్షంలో ఉండి కూడా కేవలం 4 సంవత్సరాల కాలంలో ఆ 2 డివిజన్లలో కూడా మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్ ఎవరైనా అయితే కూడా 20 సంవత్సరాల వరకు కూడా కనీసం 500 రూపాయల పని కూడా లేకుండా చేసిండు. అక్కడ మా డివిజన్ కూడా అలాగే అభివృద్ధి చేస్తాడనే ఆలోచనతోటి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. తప్పకుండా అన్న నువ్వు మా డివిజన్కి వచ్చాడు నిజంగా కూడా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. సొంత సమస్యలు అనేటివి పక్కకు పెడితే ఈరోజు మా డివిజన్ అనేది బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఒకటి ఉన్నది. ఈరోజు 46వ డివిజన్లో ఇందిరానగర్ కానీ, సంజయ్ గాంధీ నగర్ కానీ ఈ డివిజన్ను పూర్తిగా అభివృద్ధి చేసేందుకు బ్రహ్మాండమైన స్కోప్ ఉన్నది. ఏ గల్లీకి పోయినా 20 ఫీట్లు 40 ఫీట్ల వెడల్పుతోటి దాంట్లో అక్కడ ఉన్నది. కానీ కనీసం ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ లేకుండా ఉన్నాయి. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న కార్నర్ మీటింగ్లో ప్రజలందరికీ కూడా ఒక మాట ఇచ్చిండు. 46వ డివిజన్లో బ్రహ్మాండంగా మాంకాళి స్వామి గారిని గెలిపించండి, 10 కోట్ల రూపాయలు అవసరం ఉంటాయని ప్రజలందరూ చెప్తే 15 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పేసి నిన్ననే శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అన్న 10 కోట్ల రూపాయలు సరిపోతాయని నేనంటే లేదు 15 కోట్లు ఎందుకు ఇస్తా ఉన్నా అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఎన్టీపీసీ ఏదైతే మాదిరిగా ఉన్నారో, దుర్గానగర్ కాలనీ ఏదైతే మాదిరిగా ఉన్నదో, రామగుండంలో ఉన్న ఈ 46వ డివిజన్ను కూడా అభివృద్ధి చేసేందుకు అంతే స్కోప్ ఉన్నది కనుక ప్రతి గల్లీలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, మంచినీళ్ళు పూర్తి చేసి ఎన్టీపీసీలో ఇరువైపులా లైట్లు ఎట్లా ఉంటాయో అట్లా పెట్టండి. ఇది ఇందిరానగర్ ఒక నగర్ కాదు, ఇందిరమ్మ కాలనీగా దీన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ మీద నా మీద ఉన్నది. అందుకే 5 కోట్ల రూపాయలు ఎక్కువ ఇస్తా ఉన్నా. ఈ డివిజన్ను పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఏదైతే 2 పవర్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయో అక్కడ ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం. ఏదైతే పేద మహిళలందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నాడు కనుక ఈ ప్రాంతంలో కుటీర పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఒక చదువుకున్న వ్యక్తిగా, ఈ పూర్తి డివిజన్ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా వాళ్ళందరికీ ఉపాధి కల్పించి ఈ డివిజన్ను 60 డివిజన్లలో 46వ డివిజన్కు ప్రత్యేకమైన స్థానం ఇచ్చి ఈ డివిజన్ను అభివృద్ధిని చూసి ఇతరులు ఆలోచన చేసే విధంగా మనం డబ్బులు కేటాయిస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది కనుక ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రతి అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అందరూ కూడా, అవ్వ, తాత అందరూ కూడా వాళ్ళందరూ కూడా బిడ్డ నీకు మా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాం, ఈ డివిజన్ను అభివృద్ధి చేయి, భవిష్యత్తులో ఏది ఉన్నా కూడా నీకు మేము అండగా ఉంటామని వాళ్ళు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాద బలమే నాకు కొండంత బలం. ఈ డివిజన్లో పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా అంటే ఎవరైతే నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఉంటారో వాళ్ళు కనీసం డిపాజిట్ కూడా రాకుండా నీకు ఓట్లు వేస్తామని చెప్పేసి వాళ్ళందరూ ఆదేశిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి గారు ఉన్నారు. నిజంగా రామగుండం కార్పొరేషన్కి సంబంధించి ప్రజా సమస్యలు ఏంటి, అదేవిధంగా బీజేపీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది, రామగుండానికి సంబంధించి ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి ఒకవేళ గెలిస్తే ఎలాంటి పరిష్కార మార్గాలు చూపెట్టబోతా ఉన్నారు, వీటన్ని అంశాలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇంకా చెప్పండి, ప్రధానంగా పెద్ద ఎత్తున రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇటు బీజేపీ, బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నాయి ఒకరిపైన ఒకరు. ఇక మీ పైనే ప్రధానమైన ఎలిగేషన్ కూడా చేస్తూ ఉన్నారు బీజేపీ పైన. ఇక గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితిలో లేరు, ఎప్పుడు కూడా అధికారంలో రాలేదు, ఇక వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేదు అనేది కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో లేరు, రారు అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా అవి హాస్యాస్పదం. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇలా దేశం అంతా కూడా మోడీ గాలి, బీజేపీ గాలి వీస్తూ ఉన్నది. అదే రకంగా తెలంగాణలో కూడా ఏం తక్కువ లేదు. 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాం, తర్వాత 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాం. అంటే ఈ రాష్ట్రంలో 50% ఓటర్లు ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనేది దాంతోటే నిరూపణ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇలా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు పూర్తిగా అవాస్తవం. ఎందుకు చెప్తా ఉన్నామంటే బీజేపీకి పూర్తి ఆదరణ ఉన్నది ప్రజల లోపల. మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలను గెలిపించుకున్నారు. ఇలా కార్పొరేషన్లో ఒకటే ప్రజలంతా ఏం కోరుకుంటున్నారంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మాటల ప్రభుత్వాలు తప్ప చేతల ప్రభుత్వాలు కాదు. ఏదైనా ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి దిశగా పనిచేసేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేది ప్రజల లోపల వచ్చింది. దానికి ఉదాహరణే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు, తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో నిజంగా కూడా మేము బాజాప్తా చెప్తా ఉన్నాం. పోటీ బీఆర్ఎస్ పోటీ ఎక్కడలో కూడా లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పోటీ బీజేపీయే. తప్పకుండా ఇక్కడ మెజారిటీ స్థానాలని భాజపా కైవసం చేసుకుంటుంది. ఇంకొక విమర్శ కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఏదైతే అభివృద్ధిలో భాగంగా ఇళ్లను కూలగొడతా ఉంటే ఇక్కడ మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఎంత చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్కే ఓటు వేసే పరిస్థితి ఉందనేది కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు గనక ఓటేసే పరిస్థితి ప్రజల లోపల ఉంటే ఎందుకు అభ్యర్థులను, బీజేపీ అభ్యర్థులను అప్పటికే ఆల్రెడీ బీఆర్ఎస్ మొత్తం కూడా విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళంతా లోపాయికారు ఒప్పందమే. వాళ్ళు శరీరాలు వేరు కానీ ఆత్మలు ఒకటే, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. ఇలా నిజంగానే గెలిపియరు మాకే ఓటేస్తారు అనేటువంటి ఆలోచన వాళ్ళకుంటే ఎందుకు అభ్యర్థులు వెంబడి ఎందుకు పడాలి, ఎందుకు బెదిరించాలి, ఎందుకు బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బులు ఇస్తామని ఎందుకు మభ్య పెట్టాలి, పోటీ చేసే అభ్యర్థులను ఎందుకు విత్డ్రా చేయాలి? మొన్నటికి మొన్న ఫస్ట్ డివిజన్లో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆ ఇష్యూ మొత్తం అంతా స్టేట్ అంతా కూడా వైరల్ అయింది. మిగతా చాలా చోట్ల అభ్యర్థులను బెదిరించి వాళ్ళను విత్డ్రా చేసుకోమని చెప్పి అనేక ఒత్తిళ్లు చేసిండ్రు. పోటీ చేసి ఓటర్లను ఇవాళ ఓటర్ల మద్దతుతోటి గెలిచేటువంటి వాళ్ళకు దమ్ముంటే గిట్లాంటి చిల్లర పనులు ఎందుకు చేస్తారు? ఇవాళ 100% ప్రజల లోపల పూర్తి అసమ్మతి ఉన్నది కాంగ్రెస్ మీద. ఇవాళ 46 గుళ్ళు అర్ధరాత్రి కూలగొట్టిరు, అది నిజం కాదా? ఇవాళ షాపులు కూలగొడతా ఉన్నారు, వాళ్ళ పొట్ట మీద కొడతా ఉన్నారు చిరు వ్యాపారులది, తర్వాత ఇండ్లు కూలగొడతా ఉన్నారు. ఈ రకంగా అభివృద్ధి పేరు చెప్పి ఈ 2 ఏళ్లలో కూల్చివేతలు తప్ప ఎక్కడ కూడా సిమెంట్ తోటి ఇక్కడ తట్టడి సిమెంట్ పోసింది కాదు, తట్టడి మట్టి పోసింది లేదు. ఇలా ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ఒక అభద్రత, ఒక భయంతో ఈ రకమైనటువంటి పిచ్చి వేషాలు వేస్తూ ఉన్నారు. బీజేపీ వైపు ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా భాజపా మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుంది, మేయర్ కూడా కైవసం చేసుకుంటుంది. అంటే ఇప్పుడు పారిశ్రామిక నగరంగా ఉంది రామగుండానికి సంబంధించి, ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ లాంటి కేంద్ర సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఈ ఆర్ఎఫ్సిఎల్ లాంటి వారికి లేకపోతే ఎన్టీపీసీ లాంటి వాటన్నిటికీ సంబంధించి అభివృద్ధిలో భాగంగా కేంద్రం నిధులు ఇవ్వట్లేదు అనేది కూడా ప్రధానమైన అలిగేషన్. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? వాళ్ళ కాంగ్రెస్ హయాంలోనే ఆర్ఎఫ్సిఎల్ అనేది మూతపడ్డది, అది చారిత్రక సత్యం. అది ప్రజలందరూ గమనిస్తారు, వీళ్ళు చెప్పేది ఏం లేదు. ఇవాళ కేంద్రంలో భాజపా ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రమే ఆర్ఎఫ్సిఎల్ని మళ్ళీ పునరుద్ధరణ చేసిండ్రు. అందులో ఇవాళ స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో దానికి భాజపా కట్టుబడి ఉంది. అప్పుడు రాష్ట్రం లోపల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చందరు ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని లక్షలు దండుకొని అందులో ఉద్యోగాలు లేనిపోనివి చెప్పి వాళ్ళ ఉద్యోగాలు కల్పించి పైసలు తీసుకొని ఆర్థికంగా వాళ్ళని రోడ్డు మీద వేస్తే అనేక మంది చచ్చిపోతే కదా ఆత్మహత్యలు చేసుకొని ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేని ఓడగొట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కదా ఇలాంటి పిచ్చి వేషాల వల్ల. కాబట్టి ఇవాళ ఇప్పుడు ఎగరలేక పందిరి కురుసు అన్నట్టు వాళ్ళు అభివృద్ధి చేయలేక ప్రతిదీ కేంద్రం మీద నెట్టేసుడు. కానీ ఇవాళ ఎన్టీపీసీ యూనిట్స్ వచ్చినాయి. ఇవాళ ప్రజలకు అనేక మందికి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అలా ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. ఇవాళ స్కిల్స్ కావచ్చు, స్కిల్డ్ కావచ్చు, అన్స్కిల్డ్ కావచ్చు, దీన్ని కూడా ఆసరాగా చేసుకొని కాంట్రాక్టర్లు
వాళ్ళ అవసరాన్ని, నిరుద్యోగుల యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని లక్షలు దండుకొని ఉద్యోగాలు పెట్టిస్తూ ఉన్నారు. అందులో కాంగ్రెస్ నాయకుల హస్తం ఉంది. దీనిపైన కూడా మేము అనేక ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం. కాబట్టి ఇలా ప్రజలు ఒకటే డిసైడ్ అయినరు, ఇవాళ కేంద్రంలో ఉంటే కాదు, ఢిల్లీలో ఉంటే కాదు, గల్లీలో కూడా బీజేపీ ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. అందుకే ఇవాళ మేము బాజాప్తా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ఎన్నికలలో భాజపా వైపే ప్రజలు నిలబడతారు. రైట్. ఇంకొకటి చివరగా బీఆర్ఎస్కి సంబంధించి ఒక అలిగేషన్ చేస్తుంది, సీరియస్ అలిగేషన్. బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ ఒకటైపోయాయి. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ తక్కువగా మెజార్టీ వస్తుందన్న నేపథ్యంలో బీజేపీ ఒక నార్మల్ పర్సన్స్ తీసుకొచ్చి టికెట్లు ఇస్తుంది, అక్కడ కాంగ్రెస్ గెలవడానికి ఆస్కారంగా ఉంది అనేది కూడా ప్రధానంగా అలిగేషన్ చేస్తూ ఉంది. అలాంటి పరిస్థితి ఉందా? 100% ఇక్కడ బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్కి లోపాయికారి ఒప్పందం ఉన్నది. పూర్తిగా లోపాయికారి ఒప్పందం అనేదానికంటే బీఆర్ఎస్ కాంగ్రెస్కి అమ్ముడు పోయిందనే చెప్పొచ్చు. మీరు మొదటి డివిజన్ కానుంచి 50-60 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు కనుక చూసినట్టు అయిందంటే ఎక్కడ కూడా కాంగ్రెస్కి బీఆర్ఎస్ పోటీ లేదు, ఎక్కడ కూడా బీజేపీకి కాంగ్రెస్కి మాత్రమే పోటీ ఉన్నది. మా అభ్యర్థులు గట్టిగా ఉన్నారు. అట్టిగానే వీక్ క్యాండిడేట్లను పెట్టి ఎమ్మెల్యేతో ఒప్పందం చేసుకొని నువ్వైతేంది నేనైతేంది అనే ఒక ఆలోచనతోటి ఇరు పార్టీలు ఉన్నాయి. అది వాస్తవం కూడా, ప్రజలకి అది సీరియస్గా పోయింది, లోతుగా పోయింది. కాబట్టి ఇలా ఏదైనా కూడా ఇక్కడ కొట్లాడేది, మాట్లాడేది, పనిచేసేది బీజేపీ అనేది ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇక చివరగా చెప్పండి, ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు అని అంటే ఏం చెప్తారు? ఇలా 60 స్థానాలలో మాకు ఒకటి బలవంతంగా విత్డ్రా చేయించిండ్రు 1వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గూండాలు, రౌడీలు. అదే రకంగా 3 స్థానాలలో పోటీ కూడా చేయనీయకుండా వాళ్ళని బెదిరించి అనేకమైనటువంటి ఇబ్బందులు, ఒత్తిళ్లు చేసిండ్రు. 4 స్థానాలు పోతే మేము 56 స్థానాలలో పోటీలో ఉన్నాము. ఖచ్చితంగా 30కి పైగా స్థానాలను ఇవాళ ఇక్కడ భాజపా కైవసం చేసుకుంటుంది. మేయర్ స్థానాన్ని కూడా మేము కైవసం చేసుకుంటామని చెప్తా ఉన్నాం. అంటే ఇంకొకటి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎందుకంటే ఇది పారిశ్రామిక నగరంగా ఉంది, ప్రధానంగా మురికి వాడలు ఎక్కువ ఉంటాయి, పూర్తిగా రోడ్లు కూడా ఇరుకురుకున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటికి సంబంధించి కార్పొరేషన్లో బీజేపీ గెలిస్తే ఎట్లాంటి ప్రజల సమస్యలను పరిష్కరించబోతా ఉంది? ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇవాళ ఇక్కడ ముఖ్యంగా రామగుండం కార్పొరేషన్లో గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఏలింది, అంతకంటే ముందు కాంగ్రెస్ ఏలింది. కానీ ఇక్కడ దుమ్ము, ధూళి, తర్వాత శానిటేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. నీళ్ళ వసతి, నీళ్ళకు సంబంధించిన తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. మరి గతంలోనే మేము చెప్పినాము, ఇప్పుడు కూడా మళ్ళా కూడా ప్రజలకు చెప్తా ఉన్నాము, మీరు భాజపా అభ్యర్థులను గెలిపించండి. మేయర్ సీటుని మనం కైవసం చేసుకున్నట్టయిందంటే 100% నేను చెప్తా ఉన్నాను, కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారిని అలాగే కిషన్ రెడ్డి గారిని ఒప్పించి ఖచ్చితంగా రామగుండం కార్పొరేషన్కి స్మార్ట్ సిటీ ప్రకటిస్తాము. 1000 కోట్ల నిధులతోటి తాగునీటి సమస్య కానీ, ఇక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళితోటి ఏదైతే ప్రజలు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారో దానికి సంబంధించి కానీ, రోడ్ల వసతి కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఇవన్నీ కూడా మరి తప్పకుండా స్మార్ట్ సిటీ ద్వారా ఇవన్నీ కూడా సాధించుకుందామని. మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ మరి ప్రత్యక్షంగా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి సమస్య నిరుద్యోగ సమస్య. ఎందుకంటే ఎటుపోయినా కూడా ఏం లేవు, వీళ్ళకి చదువుకున్న పిల్లలంతా చాలామంది యువతులు, ముఖ్యంగా మహిళలకి ఉపాధి అవకాశాలు లేవు. ఈ రూరల్ ఏరియా అంటే పొద్దుగాలేస్తే వ్యవసాయ పనులు ఇంకోటి ఉంటాయి, ఇదంతా కూడా సిటీ ఏరియా కాబట్టి మహిళలకి ఉపాధి అవకాశాలు లేవు. కాబట్టి మేయర్ మనకు భారతీయ జనతా పార్టీ మాత్రం కైవసం చేసుకుంటే ఖచ్చితంగా మహిళలకి ఉపాధి అవకాశాలు, యువకులకి ఉద్యోగ అవకాశాల కోసము ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమలు పెట్టేటువంటి ప్రయత్నం మేము కేంద్రం నుంచి ఒప్పించి తీసుకొస్తాం. ఇలా కేంద్రంలో మన పార్టీ గట్టిగా ఉన్నది. తర్వాత ఇక్కడ మంత్రులు ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. కాబట్టి రామగుండంకి పూర్తి సహకారాన్ని ఇస్తారు. కాబట్టి నేను రామగుండం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను, ఈ రౌడీ పాలన అంతమొందించాలంటే, మక్కాన్ సింగ్ అహంకారం దించాలంటే ఖచ్చితంగా భాజపాకి మీరంతా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భాజపా అభ్యర్థులను మీరంతా కూడా గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఈ మొత్తానికి కందుల సంధ్యారాణి గారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా 30 స్థానాలకు పైగా ఇక్కడ గెలుస్తాము. ఇక్కడ మేయర్ ఒకవేళ మేయర్ సీటుని ఇస్తే మాత్రం ఖచ్చితంగా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొస్తాం, ఉద్యోగాల విషయంలో కూడా ఎక్కువ ఉపాధిని కూడా చూపిస్తామనేది కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా అనేక సమస్యలతో ఉన్న ప్రజా సమస్యల్ని పూర్తిగా మేము సమూలంగా నిర్మూలిస్తామనేది కూడా ఆమె చెప్తా ఉన్నారు. రైట్, చూసాం కదా, మొత్తానికి రామగుండానికి సంబంధించి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ప్రధానంగా వాయు కాలుష్యం, దాంతోపాటు డ్రైనేజీల వ్యవస్థ, వీటికి సంబంధించి ఈ పురపోరులోనైనా
ఎవరు గెలిచినప్పటికీ కూడా ప్రజా సమస్యలను పరిష్కరిస్తారా, లేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండబోతుందా? నిజంగా ప్రజలు ఎవరికి తీర్పునివ్వబోతున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇది ఈరోజు గ్రౌండ్ రియాలిటీ. మరొక గ్రౌండ్ రియాలిటీతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, రామగుండం నుండి.